సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ వేగం పెరిగి దాని విడుదల తేదీ ఖరారు కావడంతో ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక సంచలన వార్త మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య కాపు సామాజిక వర్గానికి చెందిన రిజర్వేషన్ ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరిగినప్పుడు ఆ ఉద్యమం విషయంపై పవన్ సరిగ్గా స్పందించలేదు అంటూ విమర్శలు వచ్చాయి. కొందరైతే ఏకంగా కోస్తా జిల్లాలలో పవన్ ఫ్లెక్సీలను తగలబెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ ఈ సమస్యను స్ఫురించేలా సర్దార్ గబ్బర్ సింగ్ లో కొన్ని డైలాగ్స్ పెట్టాడని ప్రచారం జరుగుతోంది. ఈ డైలాగ్ స్వయంగా పవన్ రాసినట్లు ఫిల్మ్నగర్ లో వినిపిస్తున్న టాక్. నేను కాపువాణ్ణి, కాపు కాసేవాణ్ణి అని పవన్ చెప్పే డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్ అని అంటున్నారు. అలాగే మరికొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఈ డైలాగ్స్ తో కాపు సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి పవన్ ఈ డైలాగ్స్ ఆయుధంగా వాడుతున్నాడని వినిపిస్తోంది. తుని ఘటన తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన పవన్ చేసిన వ్యాఖ్యలు పవన్ సామాజిక వర్గంలోని కొంతమందికి తీవ్ర కోపం తెప్పించడంతో పవన్ ఈ ఎత్తుగడలను వేశాడు అనుకోవాలి. అయితే ఈ డైలాగ్స్ సెన్సార్ ముందు నిలబడతాయా అన్నదే సందేహం. ఈ వార్తలు ఇలా ఉండగా సర్దార్ గబ్బర్ సింగ్ 90 కోట్ల బిజినెస్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. సుమారు 60 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం టాలీవుడ్ రికార్డ్ అని అంటున్నారు. ఈ సినిమా వల్ల ఈ రోజు సంస్థకే కాకుండా పవన్ కళ్యాణ్ కు అతని స్నేహితుడు శరత్ మరారికి సినిమా విడుదల కాకముందే లాభాల పంట పండుతోందని టాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నా కూతుర్ని కిడ్నాప్ చేశారు రిషి. నా కూతుర్ని వెతికి పెట్టగలవా? ఎవరినో పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ కూతురు కిడ్నాప్ అయితే నీకేంట్రా? 2 months బ్యాక్ ఒక చిన్నపిల్ల కిడ్నాప్ అయిందండి. కిడ్నాపా? ఎప్పుడండి? మీరెవరు? నువ్వెవరు? ఎవరు మీరు? ఎక్కడో అమెరికా నుంచి వచ్చి